డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనగానే చాలా మందికి చాలా అనుమానాలు ఉంటూ ఉంటాయి. అసలు నిజంగానే రెగ్యులర్ ఎడ్యుకేషన్కి డిస్టెన్స్కి సేమ్ ఆపర్చునిటీస్ ఉంటూ ఉంటాయా అని. సో వీటన్నిటిని డీబంక్ చేద్దాం ఈరోజు. చెప్పండి సార్. మా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదువుకున్న వాళ్ళకి రెగ్యులర్ యూనివర్సిటీలో కాలేజీలో చదువుకున్న వాళ్ళకి ఏమాత్రం తేడా లేదు. ఓకే, రెండు ఒకటే. చాలామందికి ఒక అనుమానం మీరు అన్నట్టుగా డిస్టెన్స్లో చదువుకుంటే విలువ తక్కువేమో, ద్వితీయ పౌరులుగా పరిగణిస్తారేమో అని. ఇది కరెక్ట్ కాదు. డిస్టెన్స్ యూనివర్సిటీ ఎందుకనంటే అప్పటికే అందుబాటులో ఉన్న మానవ వనరులు, వసతులను ఉపయోగించుకొని ఎక్కువ సంఖ్యలో ఉన్నత విద్యను అందించడానికి, ఎక్కువ మందికి ఉన్నత విద్యను అందించడానికి డిజైన్ చేసినటువంటి ఒక ఫిలాసఫీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి డిస్టెన్స్ యూనివర్సిటీ, సార్వత్రిక విశ్వవిద్యాలయం. మొట్టమొదటిది 1982లో పెట్టారు. ఇది శాసనసభ చట్టం ద్వారా ఏర్పాటైన విశ్వవిద్యాలయం. యూజీసీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ. ఇంకా మీకు చెప్పాలంటే మా విద్యార్థులు అంటే మా దగ్గర డిగ్రీ చదువుకున్న వాళ్ళు, ఇప్పుడు ఏదో ఎంఎస్సీ సైకాలజీనో ఎంబీఏనో చదువుతున్న వాళ్ళు కాదు, డిగ్రీ అంటే ఐఏఎస్కి ఐపీఎస్కి ఫర్ ఎనీ జాబ్స్ ఎక్సెప్ట్ లెక్చరర్స్ తప్ప మిగతా అన్నిటికీ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి బేస్ క్వాలిఫికేషన్ డిగ్రీ. ఆ డిగ్రీ చదువుకొని ఇవాళ తెలంగాణలో జిల్లాల కలెక్టర్లుగా, మన సింగరేణి కాలరీస్ సిఎండిగా, అట్లాగే మన చాకల ఐలమ్మ వైస్ ఛాన్సలర్గా ఉన్నవాళ్ళు మా విద్యార్థులు, మా దగ్గర డిగ్రీ చదువుకున్న వాళ్ళు. బేస్ డిగ్రీ అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు సార్వత్రిక విశ్వవిద్యాలయ విద్యార్థులకి కన్వెన్షనల్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళకి ఏమాత్రం ఎక్కడ తేడా లేదు అనేది. అందుకని మేము మళ్ళీ ఏంటంటే మా విద్యార్థిని పోటీ ప్రపంచంలో ఎక్కడైనా తట్టుకునేటట్టుగా తయారు చేస్తాం, ఎటువంటి సవాలైనా ఎదుర్కొనేటట్టుగా తయారు చేస్తాం. అందుకని అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మా దగ్గర వేలాది మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం చేరుతూ ఉంటారు. మాకు 104 అధ్యయన కేంద్రాలు తెలంగాణలో ఉన్నాయి. అవన్నీ డిగ్రీ కాలేజీల్లో ఉన్నాయి. డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న, వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఆచార్యులు, అధ్యాపకులు మా విద్యార్థులకి పాఠాలు బోధిస్తారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఆచార్యులతోటి మేము మా విద్యార్థుల కోసం పాఠాలు రాయిస్తాం. ఓకే, కాబట్టి ఎక్కడ నోవేర్ ఇన్ఫీరియర్. రెండోది, ఇప్పుడు ఈ సంవత్సరం మనం కొత్తగా మాకు వైస్ ఛాన్సలర్గా వచ్చినటువంటి ఈ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫౌండర్ చైర్మన్గా ఉన్న ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు మాకు వైస్ ఛాన్సలర్గా వచ్చారు. 7 నెలల కాలంలో ఆయన వచ్చి 8 నెలల కాలంలో తీసుకున్న ఇనిషియేటివ్స్ అయితే అబ్బా అనిపిస్తాయి, అవురా అనిపిస్తాయి. మీకు 1, 2, 3 చెప్తాను. ఒకటి, మేము ఇప్పటికే ఖైదీలకు ఉచిత విద్య ఇస్తున్నాం. మనకు సెంట్రల్ జైల్లో ఉన్న మాకు ఒక స్టడీ సెంటర్ ఉంది. అక్కడ డిగ్రీ, పీజీ ఇంక్లూడింగ్ పీజీలో సైకాలజీ ఉచితంగా ఇస్తున్నాం. దానితో ఈ సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న వికలాంగులు, ట్రాన్స్జెండర్స్ ప్లస్ ప్రిమిటివ్ ట్రైబ్స్, మారుమూల ఉన్న ట్రైబ్స్లో, షెడ్యూల్ ట్రైబ్స్లో కోయ, చెంచు, గోండు బాగా విసిరేసినట్టుగా సమాజానికి దూరంగా, విన్నత విద్యకు దూరంగా ఉన్న వాళ్ళందరినీ మేము మా హక్కును చేర్చుకొని, మా విశ్వవిద్యాలయం హక్కును చేర్చుకొని వాళ్ళందరికీ ఈ సంవత్సరం నుంచి ఉచిత విద్యను అందిస్తున్నాం. ఎలాంటి ఫీజు లేకుండా ఓన్లీ 500 రూపాయలు పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు వాళ్ళు. సో నోవేర్ ఎక్కడ మాతో అసలు ఎవరు దగ్గర దరిదాపుల్లో కూడా ఉండరు. చాలా చోట్ల ఏంటంటే ఒక అపోహ అంతే. చాలా మందికి ఈ విషయం చాలా ఇంపార్టెంట్. యాక్చువల్ చాలా ఉచిత విద్య మేము చెప్తున్నాం. ట్రాన్స్జెండర్ చాలా మంది మనకు సమాజంలో కనిపిస్తుంటారు. వాళ్ళని అందరూ తక్కువ చూస్తారు. కాదు, మేము చాలా ఉన్నతంగా చూస్తున్నాం వాళ్ళకి ఉచిత విద్య ఇస్తున్నాం. అట్లాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఉచిత విద్య ఇస్తున్నాం. మా వెబ్సైట్లో పోయి రిజిస్టర్ చేసుకోవచ్చు వాళ్ళు. అండ్ సమాజానికి దూరంగా, ఉన్నత విద్యకు దూరంగా ఉన్నటువంటి కొన్ని సెక్షన్స్ ఇవాళకి సమాజంలో ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఉచిత విద్య ఇస్తున్నాం.